మరి ఈ వార్త ప్రపంచమే దిగ్భ్రాంతికి గురయ్యేటటువంటి వార్త. సో మనం రీసెంట్ గా భారతదేశంలో అంటే అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం అయితే చోటు చేసుకుంది. దాంట్లో 265కు పైగా వ్యక్తులు మృతి చెందారు కాబట్టి సో దానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటివి, సో ఆ ఫ్లైట్ నేమ్ ఏంటి, అది దేనికి సంబంధించింది, ప్రమాదం ఎట్లా జరిగింది, ఎంతమంది మృతి చెందారు అనేటటువంటి ముఖ్యమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం, 265 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియా బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ విమానం ఈ నెల 13 అంటే రీసెంట్గా జరిగినటువంటి 13 జూన్ 2025 మధ్యాహ్నం 1:38 టేకాఫ్ అయిన తర్వాత ఇది ఒక కుప్పకూలడం జరిగింది. మరి విమానంలో ఉన్నటువంటి 229 మంది ప్రయాణికులు, అదేవిధంగా 12 మంది సిబ్బంది కూడా ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. సో వైద్య కళాశాల సమాధంపై అంటే ఈ యొక్క విమానం ఎక్కడ పడింది అని అంటే జనావాసాల్లో పడడం జరిగింది. ఒక వైద్య కళాశాలపై, ఒక హాస్టల్పై ఇది ఒక విమానం కూలిపోయింది. దీనితో అక్కడ హాస్టల్లో భోజనం చేస్తున్నటువంటి మెడికోస్ ఎవరైతే ఉన్నారో ఆ మెడికోస్ కూడా ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. ఎంతమంది చనిపోయిన విషయానికి వస్తే 24 మంది మెడికల్ కూడా ఇక్కడ మరణించడం జరిగింది. మరి మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కూడా ఉన్నారు. సో ఈ మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి అతని పేరు విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. అతనే రమేష్ అనేటటువంటి వ్యక్తి మనకు ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. సో టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే తీవ్ర సాంకేతిక లోపం, అసలు టేకాఫ్ అయిన జస్ట్ 30 సెకండ్స్లోనే విమాన ప్రమాదం జరిగింది. సో పైలట్లు తేరుకునేలోపే అంతా అయిపోయింది, అందరూ మాడి మసి కావడం జరిగింది. మరి సాంకేతిక సమస్య తలెత్తినప్పటికీ మేడే కాల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ మేడే కాల్కి సంబంధించి మీకు ఇంకొక వీడియో అందుబాటులో ఉంటుంది, ఛానల్లో సెర్చ్ చేసి చూడండి. సో మేడే కాల్ ఏంటి, మేడే కాల్ ఎప్పుడు ఇస్తారనేటువంటి విషయాన్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇచ్చినప్పటికీ విమానం మంటల్లో కాలిపోయింది. విమానంలో ప్రయాణించే వాళ్ళు భారతీయులు 169 మంది, బ్రిటిష్ వారు 53, పోర్చుగీస్ వారు 7, ఇతరులు 1 ఉండడం జరిగింది.